సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్బీ కీపింగ్. నేను మీ సాయి. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం కండిషన్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇది ఎలా తెలిసిందంటే మన సబ్స్క్రైబర్లో ఒకరు మనకు కామెంట్ చేసి చెప్పారు, బ్రో పలానా చోట ఒక కంది తోట ఉంది, ఒకసారి మీరు వచ్చి చూడండి అని చెప్పేసి. అంటే మేము వచ్చి చూసినాం ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, ఇది ఎకరంన్నర అట్లా ఉంది ఫ్రెండ్స్, ఎకరన్నర. చూసారు కదా మీరు, ఎలా ఉందో ఒకసారి చూడండి. ఏంటంటే ఇక్కడ ఎందుకు వచ్చినామంటే మనం హనీ బీ బాక్సెస్, అంటే మనం చేసే వర్క్ తెలుసు కదా ఫ్రెండ్స్, మన హనీ బీ కోసం ఇంత లాంగ్ అయితే వచ్చేసినాం మనం. ఏంటంటే మనం ఫ్లవరింగ్ కోసం ఏ రకాన వెళ్తాం చూస్తామని మీకు కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినాం, చూసినాం. ఏంటంటే ఇక్కడ ఈ కంది అన్నది ఇంకా టైం పడుతుంది. ఏంటంటే పూత దశ వచ్చేసరికి టైం చాలా పడుతుంది, ఇంకా 15 to 20 days దాకా పడుతుంది. ఏంటంటే మన సబ్స్క్రైబర్ మనకి ఇలా కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా మాకు కొంచెం హెల్ప్ చేస్తే ఏంటంటే మాకు కూడా కొంచెం ఈజీ అయితే. ఏంటంటే మేము చాలా చోట్ల తిరుగుతూ ఉంటాం కానీ మాకు దొరకవు. కాబట్టి కొంచెం మీకు తెలిసిన మీ దగ్గర చుట్టుపక్కల ఉంటే మాకు కామెంట్ చేయండి. కాబట్టి మేము వచ్చి విజిట్ అవుతాం, చూస్తాం, మీతో కూడా మేము కలుస్తాం ఫ్రెండ్స్. మీకు కూడా తెలుసు, చాలా వీడియోలో చూడొచ్చు మమ్మల్ని హనీబీ ఫార్మింగ్ చేసి ఎలా ఉంటాయని. మీ కష్టాలన్నీ కూడా చెప్పేసినాం. ఇలా ఉంటాయి మా కష్టాలు అయితే ఫ్లవరింగ్ కోసం. ఇప్పుడు ఇంకా మేము తిరుగుతూ ఉన్నాం, ఈరోజు ఇంకా మేము తిరుగుతూనే ఉంటాం. ఇంకో సబ్స్క్రైబర్ కూడా మాకు చెప్పింది ఇలాగే ఇంకొక ఫ్లవరింగ్ ఉందని చెప్పేసి, ఆడు కూడా వెళ్తాం మేము. అది కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ ఈరోజు మీకు వీడియోలో. నేను ఈ తోట ఏదో తెలుసుకొని ఈ తోట వాళ్ళతో మనం మాట్లాడడం ప్రయత్నం చేద్దాం, మాట్లాడి మన బాక్సెస్ పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటో చూద్దాం ఫ్రెండ్స్. అది కూడా వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను నేను ఈరోజు. ఎలా ఏమంటాడు అనేది కూడా చెప్తా ఫ్రెండ్స్ మీకు నేను. చూద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి తోట చూడండి ఎంత పెద్దగా ఉంది అయితే ఒకసారి. మీ దగ్గర ఉండి కూడా చెప్పండి మాకు. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఇలాగే మన ఎంఎస్బీకి మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేసాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.